హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న డిఆర్డిఓలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి మరో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి మీకు కేవలం సింగిల్ డేలోనే సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు అండ్ అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఫీజు అయితే లేదు. డైరెక్ట్ సెలక్షన్ అనేది ఉంటుంది. 37,000తో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ వేకెన్సీస్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో చాలామంది లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. తప్పనిసరిగా లైక్ చేసి డెఫినెట్గా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి డిఆర్డిఓకి సంబంధించి కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి వీళ్ళు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా మనకి నోటిఫికేషన్లోనే ప్రొవైడ్ చేశారనమాట. సో ఈ యొక్క 2 pagesకి సంబంధించి మీరు అప్లికేషన్ ఫామ్స్ అనేవి ప్రింట్ అయితే తీసుకోండి. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసి మీరు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలి. తర్వాత మీ డీటెయిల్స్ అనేవి కూడా అప్లికేషన్ ఫామ్లో అయితే రాసేసేసి అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా మీరు 1కి 2 సార్లు చదివిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. అండ్ ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ఏ విధంగా అప్లికేషన్ అనేది పంపాలి అంటే వాళ్ళు ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఏంటి అంటే మనకి అప్లికేషన్ వచ్చేసి ఈమెయిల్ త్రూగా వాళ్ళకి పంపాల్సి ఉంటుందన్నమాట. పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఆ అప్లికేషన్ ఫామ్లో మీరు డీటెయిల్స్ అనేవి రాసేసిన తర్వాత సో ఈ అప్లికేషన్ పేజ్ని మీరు ఏం చేయాలంటే స్కాన్ చేయాలి. సో అది మీరు స్కాన్ చేసిన తర్వాత దాంతోపాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని కూడా మీరు స్కాన్ చేసేసి వాటన్నింటిని కూడా ఒక పీడిఎఫ్ ఫైల్గా మెర్జ్ చేసి ఆ పీడిఎఫ్ ఫైల్ని ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో pmhr.cvrde@gov.in ఈ యొక్క మెయిల్ ఐడికి మనము అప్లికేషన్ ఈమెయిల్ త్రూగా సెండ్ చేస్తే సరిపోతుంది అనమాట. సో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇంకా మనకి రీసెంట్లీగా సాటర్డే రోజు మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో నోటిఫికేషన్ వచ్చింది. సో దాదాపు మనకి ఇంకా 15 days వరకు అయితే టైం ఉంది. సో ఈ యొక్క డేట్లోపు మనము అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ జస్ట్ ఈమెయిల్ త్రూగా మనము అప్లికేషన్ పంపించాలి. మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే వాళ్ళు మీకు ఫర్దర్గా ఇంటిమేట్ అనేది చేస్తారు మీరు షార్ట్ లిస్ట్ అయ్యారా లేదా అనేది. ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. మీరు అప్లికేషన్ పంపేటప్పుడు కంపల్సరీగా మీరు ఇక్కడ ఏదైతే సబ్జెక్ట్ నేమ్ ఉంటుందో సబ్జెక్ట్ ప్లేస్లో అప్లికేషన్ ఫర్ జిఆర్ఎఫ్ రిక్రూట్మెంట్ 2026 అని చెప్పేసి మెన్షన్ చేయాలి. మీరు పోస్ట్ ద్వారా పంపించవచ్చు, లేదంటే మీరు ఈమెయిల్ కూడా చేయొచ్చు అనమాట. బెస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మనకి ఈమెయిల్ చేస్తే బెటర్ కాబట్టి ఈమెయిల్ త్రూగా మీరు పంపేటప్పుడు సబ్జెక్ట్ లైన్లో మాత్రం కంపల్సరీగా మెన్షన్ చేసేసి వాళ్ళకి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అనేవి షేర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు నోటిఫికేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ నేషనల్స్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా ఇచ్చారనమాట. అయితే ఈ యొక్క వేకెన్సీస్కి మీకు రిటర్న్ టెస్ట్తో పాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఆబ్జెక్టివ్ టైప్లోనే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మీకు ఈమెయిల్ త్రూగా ఏ రోజు ఉంటుంది, ఎక్కడ కండక్ట్ చేస్తారనేది మీకు ఇంటిమేట్ అనేది చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క జిఆర్ఎఫ్ వేకెన్సీస్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఏజ్ వచ్చేసరికి మినిమం 18 నుంచి జనరల్ వాళ్ళైతే 28 years వరకు, ఓబీసీ వాళ్ళైతే 31 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 years వరకు అప్లికేషన్ అంటే ఈమెయిల్ చేయడానికి మీకు ఇక్కడ
ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు ఎవ్రీ మంత్ కూడా 37,000తో పాటు మీకు ఉండడానికి సంబంధించి హౌస్ రెంట్ అలవెన్సెస్ అండ్ మీకు మెడికల్ ఫెసిలిటీస్ ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. మనకి ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న డిఆర్డిఓకి సంబంధించి కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ మనకి వివిధ విభాగాల వారికి అయితే ఇచ్చారు. సో ఇందులో మనకి మెకానికల్ వాళ్ళకు వచ్చేసి 7 ఉన్నాయి, అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి 2 ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకు వచ్చేసి 5, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు వచ్చేసి 2. ఈ విధంగా వివిధ డిసిప్లిన్ల వారిగా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనకి ఇక్కడ మీరు పోస్ట్ చేయాలి అనుకుంటే మీరు అప్లికేషన్ ఒకవేళ మీరు ఈమెయిల్ చేయడం కాకుండా పోస్ట్ చేయాలి అనుకుంటే పోస్టల్ అడ్రస్ కూడా ఇచ్చారు. మీరు వీలైతే పోస్ట్ కూడా చేసేసేయచ్చు. కాకపోతే ఏదైనా ఒక ప్రాసెస్ అనేది చేస్తే సరిపోతుంది అని చెప్పేసి కూడా డీటెయిల్స్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, సో మీకు రిటర్న్ టెస్ట్ అనేది పెడతారని చెప్పాను కదా. రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ చేస్తారు. సో మనకి మోస్ట్లీ నోటిఫికేషన్స్ అంటే డిఆర్డిఓకి సంబంధించి జేఆర్ఎఫ్ నోటిఫికేషన్స్లో డైరెక్ట్గా ఎగ్జామినేషన్ లేకుండా రిక్రూట్మెంట్ జరుగుతుంది. బట్ ఈ నోటిఫికేషన్కి మాత్రం మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అదే ఒకే ఒక రోజు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు. మీకు పర్టికులర్గా వాళ్ళు డేట్ అనేది చెప్తారు, డేట్, టైమ్ అండ్ లొకేషన్. అదే రోజు మీకు కంప్లీట్గా ఈ రిక్రూట్మెంట్కి అయితే ఫైనల్ సెలక్షన్ అయితే చేయడం అనేది జరుగుతుంది. ఇందులో మనకి టోటల్గా ఎన్ని వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తారంటే 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి వేకెన్సీస్ మీకు ఇనీషియల్గా 2 ఇయర్స్ అనేది ఫెలోషిప్ ఉంటుంది. తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ రూల్స్ని బేస్ చేసుకొని మీకు అది ఇంకా ఎక్స్టెండబుల్ అవుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇది మీకు మంచి బెనిఫిటే. అంటే ఇది మనకి టెంపరీ అయితే కాదు, మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా ఈ యొక్క జేఆర్ఎఫ్కి సంబంధించి చేసిన ఎక్స్పీరియన్స్ కానీ మీరు తర్వాత సీనియర్ జేఆర్ఎఫ్ కావచ్చు, ఇలా మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ యొక్క వేకెన్సీస్కి మీరు అప్లై చేయాలంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మనకి 2 క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఇందులో మీకు ఏది ఉన్నా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మినిమం మీరు బీటెక్లో 60% మార్కులతో సంబంధిత డిసిప్లిన్స్లో మీరు బీటెక్ అనేది చేసుండి, మీరు ఒకవేళ ఓన్లీ బీటెక్ మాత్రమే ఉంటే గేట్ స్కోర్ అనేది అడుగుతారనమాట. ఒకవేళ మీకు బీటెక్ ఉండి గేట్ లేకపోతే అప్పుడు మీరు ఎంఈ ఎంటెక్ ఉంటే మీరు కూడా ఎలిజిబుల్ అనమాట. ఎంఈ ఎంటెక్ విత్ ఫస్ట్ డివిజన్ బోత్ ఎట్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్, అంటే మీకు బీటెక్లో అండ్ ఎంఈ ఎంటెక్లో కంపల్సరీగా 60% ఆఫ్ మార్క్స్ అనేవి వచ్చి ఉండాలన్నమాట. మీకు గేట్ స్కోర్తో పని లేదనమాట ఈ యొక్క వీళ్ళకి. సో మీరు డైరెక్ట్గా ఈమెయిల్ అనేది చేసేయచ్చు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు డైరెక్ట్గా మెయిల్ అనేది పంపించేసేయచ్చు. అయితే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు మీరు అప్లై చేయాలి అనుకుంటే మీకు ఇక్కడ నోటిఫికేషన్ వచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉంది కదా 3rd పేజ్లో, ఇది ఒకటి సింగిల్ పేజ్ ప్రింట్ తీసుకోండి. సో ఇందులో మీరు ఫోటో అతికించేసి మీ యొక్క సబ్జెక్ట్ డిసిప్లిన్ పైన టాప్లో ఇక్కడ మీరు రాసేసి తర్వాత మీ ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్లో మిగతా డీటెయిల్స్ అన్ని కూడా అప్లికేషన్ ఫామ్లో రాసేసేసి దాంతోపాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి అన్నీ కూడా మీరు స్కాన్ చేసేసి వాళ్ళకి మెయిల్ త్రూగా పంపిస్తే సరిపోతుంది. మీకు పోస్టింగ్ వచ్చేసి చెన్నైలో ఉంటుంది, ఆవాడిలో. తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మన హైదరాబాద్ కూడా మీరు ఫర్దర్గా మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీకు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ. మేము బీటెక్ కానీ లేదంటే ఎంఈ ఎంటెక్ చేసి ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో తప్పనిసరిగా ఒక ఆపర్చునిటీ అనేది యూటిలైజ్ అయితే చేసుకోండి. సో మీకు 1 డేలోనే సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేస్తారు. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి కానీ అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉంటే సో నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.